మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ దాసరి నారాయణరావు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ దర్శకుడు, రచయిత, నటుడు, చిత్ర నిర్మాత, పత్రికాధిపతి, ప్రయోక్త, రాజకీయవేత్తగా తెలుగు వారందరికీ సుపరిచితులు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలన్నింటినో రూపొందించిన శ్రీ దాసరి నారాయణరావు తెలుగు సినీ పరిశ్రమ కీర్తి దేశం నలుమూలలా వ్యాప్తి చెందేందుకు ఎనలేని కృషి చేశారు. తెలుగు చలనచిత్ర సీమ చెన్నై నుండి హైదరాబాద్కు తరలి రావడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సుమారు 44 సంవత్సరాలు సినీ రంగంలో సాధారణ కార్మికుడి నుండి ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి అందరికీ సమన్యాయం జరిగేలా చూశారు. చిత్ర పరిశ్రమలో ఎందరికో కొత్త వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించారాయన. చిన్న చిత్రాలు తీసి చేతులు కాల్చుకున్న వారికి పెద్దన్నగా అండగా ఉండేవారని ఆయన అభిమానులంటారు. ఈ విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా ఎదిరించడానికి వెనుకాడేవాడు కాదాయన. శ్రీ దాసరి 1945 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి సాయిరాజు. తండ్రి పొగాకు వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో 6వ తరగతిలో మంచి మార్కులతో పాసైన దాసరిని తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 7వ తరగతిలో చేర్చకుండా చదువు మాన్పించి స్థానికంగా గ్రామంలో ఉన్న ఒక వడ్రంగి దుకాణంలో నెలకు రూపాయి జీతంతో పనివానిగా చేర్చారు. అదేంటి సార్, అబద్ధం చెబితే పట్టుకోవటాలు, నిజం చెబితే కొడతారేంటి? ఏమిటి గురువు ఇది? నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధం ఆడకూడదన్నావు. నీతిగా బతికితే ఏమైంది? రోడ్డు మీదకి వచ్చేసాం. శిష్య, ఏం గురు? నిరుత్సాహం ఉత్సాహాన్ని చంపిస్తుందిరా. నిత్య సత్యవ్రతుడు సత్యమూర్తి. అతనెవరు గురు? సత్యహరిశ్చంద్రుడు. ఓహో, ఆయనకే తప్పలేదురా కష్టాలు. మంచిని బోధించిన మహమ్మద్కి తప్పలేదురా రాళ్ల దెబ్బలు. నీతిని బోధించిన జీసస్ క్రైస్తుకి తప్పలేదురా సిలువ పోట్లు. అహింసను బోధించిన మహాత్మా గాంధీకి తప్పలేదురా తుపాకీ కూడా తూట్లు. నిజం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనంత. నిజం. ఏమైనా సరే అంతిమ విజయం మనదే. ఒకసారి ఓడిపోవడం, తర్వాత నెగ్గడానికి. దెబ్బ తింటే తిన్నావు, మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపో. మళ్ళీ ప్రయత్నించొద్దు. వద్దా? వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నిన్న ఇక్కడ ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడే, ఓ మాజీ ఆయన ఏమన్నాడు? తలుపులు మీకోసం తెరుచుంటాయి అన్నాడు కదా. ఆయన తలుపు తడదాం పద. పదండి పదండి. పద. ఆ రోజుల్లో 7వ తరగతిలో చేరాలంటే స్కూల్ ఫీజు 3.5 రూపాయలు కట్టాలి. దాసరికి 6వ తరగతిలో మంచి మార్కులు రావడంతో పాటు ఉత్తమ విద్యార్థిగా బహుమతి కూడా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వారి మాస్టారు క్లాస్లో పిల్లలందరికీ దాసరి ఆర్థిక పరిస్థితి చెప్పి ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత విరాళంగా ఇవ్వమన్నారు. దాంతో తోటి విద్యార్థులు తలా ఒక అణాబేడ చొప్పున చందాలు వేయగా 7వ తరగతిలో చేరానని, తమ దుర్భర ఆర్థిక స్థితి గురించి శ్రీ దాసరి బహిరంగంగానే అనేక మార్లు చెప్పేవారు. ఆ తర్వాత తిండి బట్ట కష్టాలు ఇంతింత కాదయ్యా అని దాసరి అనేక సమావేశాల్లో చెప్పేవారు. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేనెవరినో అదే చెప్పాను. అంత ఇంకా చెప్పక చంప పగిలిపోద్ది. నువ్వెవరు కొడుకున్నావు? సూర్యనారాయణ కొడుకని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూర్య కొడుకువేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఆడేం కంగారు పడలేదే. ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు. సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూర్య కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఈడు. అయితే ఆయన ఆర్థికంగా సినీ రంగంలో స్థిరపడ్డాక ఎందరో పేద విద్యార్థులకు ఎన్నో విధాల ఆయన ఆదుకున్నాడని, ఆయన పుట్టినరోజు నాడు ఫీజులు కట్టలేని విద్యార్థులందరికీ ఆయన ఇతోధికంగా సహాయం అందించేవారని శ్రీ దాసరికి సన్నిహిత మిత్రులు చెప్తారు. స్కూల్లో చదువుతో పాటు హైస్కూల్ స్థాయిలోనే ఆయన నాటకాలు రాశారు. నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ రోజుల్లో పల్లెల్లో సినిమాల కన్నా నాటకాలే ఎక్కువగా ఉండేవి కదా, అందుకే పౌరాణిక నాటక ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. శ్రీ దాసరి కూడా 8 సంవత్సరాల వయసులోనే శ్రీకృష్ణ తులాభారం నాటకంలో నారద పాత్ర వేసి బహుమతులు అందుకున్నాడు. 13 ఏళ్ల వయసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచవర్ష ప్రణాళిక ప్రగతి నాటకంలో ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నారు. సుమారు 14 సంవత్సరాల వయసులోనే తాను రాసిన నేను నా స్కూలు నాటికకు దర్శకత్వం వహించి పలువురు ప్రశంసలు అందుకున్నారు.
ఏమిటి మీ డ్రామా రిహర్సల్స్ మీరును? ఏం లేదు, ప్రోగ్రామ్ దగ్గర పడుతుంది కదా, జనం మీదకి రాయి విసురు చూద్దామని. ఏం విసురు చూద్దామని? ఎవరి మీదకి? తంతారు, మన మీద మామే విసురుకుందామని. రాళ్ళు రప్పుల తర్వాత వేద్దరు గానీ ముందు దీన్ని కాన్వెంట్ అడ్మిషన్ పని చూడండి. ఏంటి కాన్వెంట్ అడ్మిషన్ పనండి. అడ్మిషన్? ఏది మధ్యలో గుప్పు తీసుకురండి, ఉప్మాలో కరివేపాకు తీసుకురండి అంత ఈజీగా చెప్పేశావు. నేనేమన్నా చీఫ్ మినిస్టర్ బావమరుదు అనుకున్నావా, లేకపోతే అపోజిషన్ లీడర్ అనుకున్నావా? మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ కాదు, మధ్య తరగతి. పోనీ ఆవిడ గారు ఎంఆర్ఓ కదా, వచ్చిన రికమెండేషన్ పారేస్తుంది అనుకుంటే అంటే అధికార దుర్వినియోగం. ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ చట్నీ, చట్నీ, చర్చలు, మీటింగ్లు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చదువుకుంటూనే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ స్థానిక కళాశాల నుండి డిగ్రీ పూర్తి చేశాడు. పనిలో పనిగా టైప్ రైటింగ్ పాస్ అయి బంగారు పతకం అందుకున్నారు. షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకున్నాడు. డిగ్రీ చదువుతూ కూడా తనకిష్టమైన నాటకాల రచన ప్రదర్శనలు ఆపలేదు. అంతేకాదు, క్షీరరామ ఆర్ట్స్ థియేటర్ అనే ఒక నాటక సమాజాన్ని స్థాపించి ఎందరో కళాకారులను ప్రోత్సహించారు. ఉత్తమ నటీనటులుగా తర్ఫీదునిచ్చారు. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ వచ్చిన దాసరి చిక్కడపల్లిలో కొంతకాలం టైపిస్టుగా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ప్యూన్ కూతురికి ఈ ఊళ్ళో పెళ్లి, పాపం కట్నం అది ఇచ్చుకోలేడు కదా, ఏడ్చి నా దగ్గరికి వస్తే సరే వస్తానయ్యా అన్నాను. ఓ 50,000 రూపాయలు డ్రాఫ్ట్ పట్టుకొచ్చాను రా. 50,000 మనిషి అంటే నువ్వురా? రే ఆపద ఉన్న వాళ్ళకి సాయం చెబుతారా. చాలా థ్యాంక్స్ అమ్మా. అవునరా, ఏమిటి మీ ఊళ్ళో బ్యాంక్ రూల్స్ ఏమైనా మారిపోయాయా? ఏం మారలేదే. మరి ఏమిట్రా, నేను డ్రాఫ్ట్ తీసుకొస్తే 4 రోజుల దాకా డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటారు. డ్రాఫ్ట్ విషయంలో సాధారణంగా నాకు అనరు. అన్నారా? అన్నాడా? ఇదో డాక్టర్ అయ్యి చూద్దాం. కార్లో ఉన్నట్టుంది. హనుమంతు అక్కడ చూపిస్తా. నువ్వు చెప్తున్నావు కదా. ఇప్పుడు ఇవాళ రాత్రి 10:50కి వెళ్ళమ్మా. కనీసం 10:40 గానే ఇవ్వకపోతే వాడు మెళ్ళో తాళి కట్టాడు కదా. అవును, మరి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ దగ్గర తీసుకునిద్దాం అనుకుంటున్నా. నా దగ్గర భలేవాడే. 3,000 రూపాయలు జీతగాని నీకు 50,000 అడ్జస్ట్మెంట్. రే 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 వెదవా, ఇదిగో కాఫీ పెట్టి కొడతాను నేను. గోలీకాయలు ఆడేటప్పుడు ఆడే అబద్ధాలు ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు నువ్వు. రే రే నేను మాట చెప్పనా, 3,000 రూపాయలు జీత కట్టరా నువ్వు. 3,000 రూపాయలు జీత కడిగితే నీ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? రే, నీ గురించి పేపర్లో పడకపోయినా దేశం అంతా చెప్పుకుంటుందిరా మాట మీద నిలబడే మనిషివని. ఆ తర్వాత అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూనే తనకిష్టమైన నాటక ప్రదర్శనలు మాత్రం వదిలిపెట్టలేదు. ప్రతిరోజు సాయంత్రం 7:30 కల్లా ఆయన ఎక్కడ ఉన్నా నాటకాల రిహార్సల్స్ కోసం రవీంద్ర భారతికి వచ్చేవారని ఆయన అభిమానులు చెప్తారు. శ్రీ దాసరి రవీంద్ర భారతిలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. హలో మిస్ మిస్ మిస్, మీ జన్మదినానికి నా శుభాకాంక్షలు. నా పుట్టినరోజని మీకెలా తెలుసు? ఎలా తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళ పుట్టినరోజులు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. నేను గొప్పదండా? నాలో ఏం గొప్పతనం ఉంది? మీలో ఏముందో మీకేం తెలుసు, నాకు తెలుసు. కానీ అవును, మా గురువుని మీరు రమ్మని పిలిచారు కదా. అవును. ఏమన్నాడు? రానున్నారు. మీ ఆడవాళ్ళ దగ్గర జబ్బే అది, రానన్న వాడిని పిలుస్తారు. నన్ను పిలవని చెప్తాను. ఏ? నన్ను వస్తావా అని అడగని చెప్తాను. వస్తారా? వస్తారా? అంతెందుకు, రా అంటే చాలా టపకం వచ్చేస్తాను. ఎప్పుడు వస్తారని అడగండి. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే, జస్ట్ నౌ, ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తారని అడగండి. వచ్చి ఏం చేస్తారు? నా సర్వస్వం నీకు ధారపోసేస్తాను. మీకు పెళ్ళయిందా? ఎప్పుడో 10 ఏళ్ల కిందట అయింది. అంటే అది పెళ్లి కదా? అంటే పాతబడిపోయింది కదా. మీ ఆవిడతోనే ఉంటున్నారు కదా? ఆవిడతోనే ఉంటున్నాను, ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అయినా 10 ఏళ్ళు అయిపోయింది కదా. శ్రీ దాసరి నాటకాలకు టికెట్లు కొనుక్కొని ప్రదర్శన తిలగించేవారని ఆయన అభిమానులంటారు. నాటకాల మీద ఆయనకున్న వలమాలిన అభిమానమే చెన్నై చలనచిత్ర రంగం వైపు నడిపించింది. అలా చెన్నై చేరుకున్న దాసరి వాహిని స్టూడియోలో అందం కోసం పందెం సినిమాలో ఒక చిన్న కమెడియన్ పాత్ర లభించింది. ఇక్కడ ఆయన అనేక విధాల మానసిక వ్యధకు గురి అయ్యారు. శ్రీ దాసరి ఆ తర్వాత మాటల రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజు దగ్గర సహాయకుడిగా చేరారు. తొలిసారిగా పర్వతాలు పానకాలు అనే చిత్రానికి దాసరి మాటలు రాశారు. అనేక చిత్రాలకు మాటలు పాటలు కథలు రాశారు. ఎన్టీ రామారావు హీరోగా నటించిన ఒకే కుటుంబం చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత 1-2 చిత్రాలకు కో డైరెక్టర్గా పనిచేసిన తాతా మనడు సినిమాకి పూర్తిస్థాయి దర్శకునిగా విజయం సాధించారు. ఈ చిత్రంలో ఎస్వి రంగారావు, సత్యనారాయణ, రాజబాబు తదితర తారాగణంతో తీయగా ఆ చిత్రం సుమారు 350 రోజులు పైబడి ప్రదర్శించి ఘన విజయం సాధించింది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం ఇంత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం.
కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి. కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి ఎవ్వరికి, అవి కాలుతున్నా అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం, వింత నాటకం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు. నిన్ను కడసారైనా చూడరాలేదు, వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు. ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను, ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును ఇలాంటి కొడుకును. తాతామనుడు చిత్రం విడుదలయ్యే నాటికి శ్రీ దాసరి వయస్సు 25 ఏళ్లని ఆయన మిత్రులు గర్వంగా అంటారు. ఆ తర్వాత దాసరి సంసారం సాగరం, స్వర్గం నరకం తదితర హిట్ చిత్రాలు దర్శకుడయ్యారు. ఓ సమయంలో ఏడాదిలో 10 సినిమాలు తీశాడు, అద్భుతాలు సృష్టించాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక చలనచిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. నువ్వు బిడ్డను ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. నువ్వు బిడ్డను దొంగతనంగా ఎత్తుకొచ్చావు. ఇదిగో ఆ మాట అనవద్దు, నేను ఎత్తుకురాలేదు. వీడు నా మనవడు తొట్లో వేయడానికి నేను తీసుకొచ్చాను అంతే. ఏదైనా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకురావడం చట్టరీత్యా నేరం. ఏంటి బాబు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకుపోవడం నేరమా? మరి తల్లిదండ్రుల అనుమతి లేకుండా నా బిడ్డని ఆయన గారు తీసుకుపోయారు కదా బాబు, అది నేరం కదా? చట్టం ఆయనకి చుట్టమును మాకు కొట్టమునా? నీ వితండవాదానికి నేను సమాధానం చెప్పలేను. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ బిడ్డలు లాక్కోండి. నేనేమను వద్దు. తెలుగు చిత్రాలతో పాటు తమిళ, హిందీ, కన్నడ చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. 1978లో తారక ప్రభు ఫిల్మ్స్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పి ప్రప్రథమంగా శివరంజని చిత్రాన్ని జయసుధ కథానాయికగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ బ్యానర్పై 53 చిత్రాలను ఆయన నిర్మించాడు. సుమారు 63 చిత్రాల్లో నటుడిగా నటించి ప్రేక్షకులను అలరించాడు. హలో హలో టీచర్ గారు రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా? వాళ్ళు ఎవరు లేరు, బయటికి వెళ్ళారు. కూర్చోండి. పర్వాలేదండి. కాఫీ తాగుతారా? వద్దు. టీ? అక్కర్లేదు. కూర్చోండి. చెప్పండి. సారీ, ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీ కోపం వచ్చినట్టుంది కదా. ఐఎమ్ వెరీ సారీ. ఆడవాళ్ళు నేను ఒంటరిగా పంపించలేనండి. మీరా నన్ను పిలవలేదు. కూర్చోండి. చెప్పండి. అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడటగా? ప్రియ చెప్పింది. ప్రియ చెప్పిందా? అవును, ప్రియ చెప్పింది. అతను పేరు శేఖర్. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. శేఖర్. శేఖర్ చంద్రశేఖర్. ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్. అవును, అతను ప్రియం చూడడానికి వచ్చాడంటగా ప్రియ చెప్పింది. అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది. అఫ్ కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను. పాట పాడుతూ సడన్ గా ఆపేశాడు, సడన్ గా వెళ్ళిపోయాడు. ప్రియా ఫీల్ అయింది, అఫ్ కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా? మీరు తీసుకురావద్దు, అతను పంపించండి ప్లీజ్. ఏం లేదు, పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఓకే అండ్ చూడండి. ఏమండి, రచయితగా 250కి పైగా చిత్రాలు చేశారు. అలాగే సుమారు 60-70 చిత్రాల్లో పాటలు రాశారు. అనేక హిట్ సాంగ్స్ తో యువతను ఉర్రూతలూగించారు. ఆ హిట్ సాంగ్స్ జాబితాలో గాలివానలో, వాన నీటిలో, పడవ ప్రయాణం, స్వయంవరం, గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన
తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి బొబ్బిలిపులి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ ప్రేమాభిషేకం. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ప్రేమాభిషేకం. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు. మృత్యు రాకాగదు. ఇలా అనేక వినూతన భావజాలంతో పాటలు రాసి శ్రీ దాసరి సగటు ప్రేక్షకుని మనసును దోచుకున్నారు. స్వర్గం నరకం, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, గోరింటాకు, సర్దార్ పాపారాయుడు, మేఘ సందేశం, ప్రేమాభిషేకం, ఎమ్మెల్యే ఏడుకొండలు, ఒరే రిక్షా, ఒసే రాములమ్మ, ఇలా దాసరి సినిమాలన్నీ చరిత్రలో నిలిచిపోతాయి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా.
పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే విచ్చుకొని ముఖములే పచ్చి పాల నిక్కువలే ముచ్చటేసిపోతున్నావే వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే సూర్యుడే నీ వంక తెరి చూసేనమ్మా మేఘ సందేశం చిత్రానికి 9 నందులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందజేసింది. కథా రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, పంపిణీదారునిగా శ్రీ దాసరి అనేక రంగాల్లో తన విశేష ప్రజ్ఞ కనపరిచారు. హలో హలో గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు. ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి మొగుడు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కాదు. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, 1 minute. సారీ ప్రియ, నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి, తాగితే తప్ప మాట్లాడలేను. తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి, ఉంటే తప్ప తాగలేను. ఎందుకో తెలుసా? మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి, వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి. నువ్వు తాగక్కర్లేదు, జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు. ప్రియ, జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే 3-4 రోజులు టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఆవిడని అండర్స్టాండ్ చేసుకోవాలి. అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 years 50 సంవత్సరాల కాపురం చేయాలి. అటువంటిది నువ్వేమిటో తెలియకుండా, నేనేమిటో తెలియకుండా సడన్ గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరిని గదిలోకి తోసేస్తే, అందుకే కోపం వచ్చి నేను రాలేదు. చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి, థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి. చిత్ర పరిశ్రమకు కొత్త నటీనటులను ఎందరినో ఆయన పరిచయం చేశారు. వారికి ఎనలేని అవకాశాలు కల్పించారు. దాసరి గొప్ప మానవతావాది. భారత చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాన్ని ఆయన సృష్టించాడు. సినీ రంగంతో పాటు రాజకీయ పత్రికా రంగంలోనూ దాసరి సంచలనాలు సృష్టించారు. ఉదయం దినపత్రికను 1984 డిసెంబర్ 29న శ్రీకారం చుట్టారు. ఉదయం దినపత్రికతో పాటు చిత్ర పరిశ్రమ కోసం శివరంజని, మేఘ సందేశం, రాజకీయ పత్రిక బొబ్బిలిపులి వారపత్రికలను సంపాదకత్వం వహించారు. రాజకీయ రంగంలో ఆయన కాంగ్రెస్ అభిమానిగా గణితకెక్కాడు. ఆ కోవలో 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యునిగా శ్రీ దాసరి ఎంపికయ్యారు. 2004 నుండి 2008 వరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. 2012లో రాజ్యసభ సభ్యత్వం సమయం పూర్తయ్యేసరికి శ్రీ దాసరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. శ్రీ దాసరి దర్శకత్వం వహించిన మేఘ సందేశం చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ఫిల్మ్ అవార్డుతో సత్కరించారు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. అలాగే గోరింటాకు, ప్రేమాభిషేకం చిత్రాలకు ఉత్తమ దర్శకుని అవార్డుతో శ్రీ దాసరిని సత్కరించారు. మేస్త్రి, మామగారు చిత్రాల్లో శ్రీ దాసరికి ఉత్తమ నటుడు అవార్డు అందజేశారు. 1986లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1991లో రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారంతో దాసరిని సత్కరించింది. మరెన్నో లెక్కలేనన్ని సాహితీ సినీ సంస్థలు అనేక అవార్డులు, బిరుదులు, సత్కారాలతో ఆయన్ని సత్కరించాయి. కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 కుశల
కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో రాశాను అంతే 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 కుశలమా చిన్న తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలంది పాలుగారు చక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెయూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 కుశలమా మహాభారతం చిత్రీకరించాలని శ్రీ దాసరి తహతాలాడారు. ఇప్పటికే ఎందరో మహాభారతం గురించి అనేక కోణాల్లో చిత్రాలు నిర్మించినా తనకు తాను ఆనాటి మహాయుద్ధం రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయ చిత్రణ ఎవరూ చేయలేదు. ఆ సమయంలో జరిగిన ఆసక్తికర గొప్ప కథనాలు ఎన్నో మరుగున దాగి ఉన్నాయి. దర్శకునిగా ఆ చిత్రాన్ని ఎవరూ ఊహించనంత పెద్ద బడ్జెట్లో రూపొందించాలన్నది తన జీవిత లక్ష్యంగా, చివరి కోరికగా పలుమార్లు శ్రీ దాసరి అంటుండేవారు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.
ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి ఊసు నేర్పితే, చేయి బట్టి నడక నేర్పితే, పరుగు తీసి పారిపోతే, చేయి మార్చి చిందులేస్తే, లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా. అలాగే శ్రీ దాసరి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత జీవితంపై అమ్మ పేరుతో సినిమా తీయాలనుకున్నారు. కానీ ఈ 2 కోరికలు తీరకుండానే శ్రీ దాసరి సుధీర తీరాలకు వెళ్లిపోయారు. 5 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం నుండి దాసరి నారాయణరావు స్వల్ప ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ 75 సంవత్సరాల వయసులో 2017 మే 30న తుదిశ్వాస వదిలారు. శ్రీ దాసరి నారాయణరావు వంటి దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని, తెలుగు చలనచిత్ర సీమలో దాసరి మహాశిఖరమని, దర్శకరత్న లేని లోటు సినీ పరిశ్రమకు తీరదని పతాక శీర్షికలతో పలు ప్రసార మాధ్యమాలు తమ నివాళిని సమర్పించాయి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. రెప్పుల కోసం చెప్పే వాళ్ళను మీ తరమైన మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. అందరూ దేవుని సంతతి కాదా, ఎందుకు తరతమ భేదాలు. అందరూ దేవుని సంతతి కాదా, ఎందుకు తరతమ భేదాలు. అందరి రక్తం ఒకటే కాదా, ఎందుకు కులమత భేదాలు. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి.